కాలం ముగిసిన మన బంధం ముగియున 12th ఎపిసోడ్. ఏంటిది అంటూ ఫోన్ని చూసింది ఆద్య. అది మధ్యాహ్నం మధు కిరణ్ వీడియో సేవ్ చేసి చూపించాడు శివ. డాడీ అంటూ ఆనందంగా స్క్రీన్ని తడుముతూ ఏడుస్తున్న ఆద్యని సైలెంట్గా చూశాడు శివ. డాడీ ఎందుకు మమ్మీని కొట్టాడు అంటూ బాధగా అడిగింది ఆద్య శివని చూసి. అక్కడ మీ అయ్య మా అక్కని కొట్టి బలవంతంగా ఇంటికి తీసుకెళ్లాలని ట్రై చేస్తున్నాడు అన్నాడు శివ ఆద్యని చూస్తూ. నో, మా డాడీ ఎప్పటికీ అలా చేయడు అంటూ వీడియో చూసి ఏడుస్తుంటే, అబ్బో అంత నమ్మకమా? ఇప్పుడు మీ అయ్య మీ మమ్మీ దగ్గరే ఉన్నాడు, కావాలంటే కనుక్కో అంటూ తన ఫోన్ లాక్కున్నాడు శివ. వెంటనే నిర్మలా గారికి కాల్ చేసి వాళ్ళ నాన్న ఇంట్లో ఉన్నారు అని తెలుసుకొని మౌనంగా ఫోన్ వంక చూస్తుండిపోయింది ఆద్య. ఇప్పుడేం చేస్తావు అంటూ శివ అడుగుతుంటే, ముందు మమ్మీ దగ్గరకు వెళతాను అనింది ఆద్య. శివ కార్నర్ స్మైల్ చేస్తూ, గుడ్, రేపు మార్నింగ్ ఫ్లైట్, రెడీగా ఉండు. వాట్? నేను నీతో రాను, నేను వెళతాను, నాకు తెలుసు అంది ఆద్య. నీకు తెలీదని నేను అనలేదే, అయినా నేను నిన్ను అడగడం లేదు, చెబుతున్నా అంతే అన్నాడు శివ. ఎందుకు నన్ను ఇలా టార్చర్ చేస్తున్నావు అంది ఆద్య అసహనంగా. ఏది? అదే మాట నన్ను చూసి చెప్పు అంటూ ఆద్య చేయి పట్టి పైకి లాక్కొని సూటిగా అడిగాడు శివ. శివనే చూస్తుండిపోయింది ఆద్య. ఇంకో చేతిని మెల్లగా ఆద్య మెడపై వేసి నిమురుతూ నుదుటిన పెదవులు పెట్టి అలానే ఉండిపోయాడు శివ. ఇన్ని సంవత్సరాలు ఊహలలో ప్రేమించిన ఆద్య ఈరోజు ఇంత దగ్గరగా ఉన్న శివ చుట్టూ చేతులు వేయకుండా కష్టంగా ఆపింది. కానీ ఇక ఉండలేక తన చేతులని మెల్లగా శివ చుట్టూ వేసింది. వెంటనే ఆద్యని గట్టిగా హక్ చేసుకొని తన కన్నీళ్ళని ఆద్య భుజంపై వదిలేశాడు శివ. ఐఎమ్ సారీ, సో సారీ హనీ, మిమ్మల్ని నేను ముందే చేరుకోలేకపోయాను అంటూ బాధగా పలికిన శివ గొంతుకి, నో మామా, నువ్వు సారీ చెప్పకు, మేమే మీకు కనపడకుండా జాగ్రత్త పడ్డాం, నువ్వు బ్లేమ్ చేసుకోకు అంటూ ఏడుస్తున్న ఆద్య తల నిమురుతూ, ఏడవకే, ఇక నుంచి మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటాను అంటున్న శివ మాటలకు, అది జరగని పని మామ, మా కోసం మీ ప్రాణాలను రిస్క్లో పెట్టలేం. ముంబై చేరగానే నాన్నని చూసుకొని మీకు దూరంగా వెళ్ళిపోవాలి కూడా అనుకుంది మనసులో ఆద్య. ఎందుకే సైలెంట్గా ఉన్నావు అంటూ ఆద్య మొహం చూశాడు శివ. తల అడ్డంగా ఊపి శివ చుట్టూ ఉన్న తన చేతిని గట్టిగా బిగించింది ఆద్య. తల్లి మాటలతో రోజంతా మామ గురించి వింటూ దూరం నుంచి అప్పుడప్పుడు చూసుకుంటూ పిచ్చిగా ప్రాణంగా ప్రేమించినా ధైర్యంగా ఉండగలిగింది. ఇప్పుడు శాశ్వతంగా శివతోనే ఉండాలని ఉన్నా తన పరిస్థితులు అనుకూలించలేదు. ఎప్పటికీ తన ప్రేమను తెలపలేందేమో అనుకుంది. కానీ ఇంత దగ్గరగా ఉండి వదలాలంటే తన మనసు కొన్ని వేల సార్లు చచ్చి బతుకుతోంది. ఐ లవ్ యూ మామ, ఐ లవ్ యూ ఇన్ఫినిటీ. నీకు చెప్పకుండా దూరంగా ఉండాలనుకున్నా, కానీ నిన్ను అలా చూసి ఉండలేక దగ్గరయ్యాను. వద్దు అని మెదడు ఎంత ఆపినా మనసు ఆగలేదు. అందుకే నీలో కలిసిపోయా, కానీ నీతో ఉండలేను అంటూ మౌనంగా మనసులో అనుకుంటూ ఉండిపోయింది ఆద్య. నీల్ దూరం నుంచి భయంగా ఉన్న సంతోష్ వాళ్ళ ఇద్దరూ కలిసి ఉన్నప్పుడు పిక్ తీసి పంపించు, శివకి తెలియకూడదు అని చెప్పడంతో భయంగానే పిక్ తీసి సంతోష్కి సెండ్ చేసి పక్కకు వెళ్ళిపోయాడు. వర్క్ చేస్తున్న సంతోష్ నోటిఫికేషన్ రావడంతో లైట్ తీసుకున్న నీల్ పేరు చూసి ఓపెన్ చేశాడు. ఇద్దరూ ఒకలా కనిపిస్తూ హత్తుకోనున్న ఆ ఫోటో చూడగానే సంతోష్ హ్యాపీగా నవ్వుతూ దక్కించుకున్నాడుగా అనుకొని ఆ పిక్ని భువిజ గీతులకి సెండ్ చేశాడు. లేట్ నైట్ సిరీస్ చూడడం టీనేజ్ నుంచి ఉన్న అలవాటుతో ఫోన్ చూస్తూ వెంటనే ఆ పిక్ చూసిన భువి గీతు ఎగిరి గంతేసిన పని చేసి అందరూ నిద్రపోయి ఉంటారు అని వాళ్ళ ఫ్యామిలీ గ్రూప్లో సెండ్ చేసి పక్కపక్క రూమ్లో ఉన్నా కూడా చాటింగ్ మొదలుపెట్టారు. ఆలోచిస్తున్న ఆద్య పెదవులపై చిరుముద్దు ఇచ్చి, టైర్డ్గా కనిపిస్తున్నావు, వెళ్ళి నిద్రపో అని శివ అనడంతో సరే అంటూ తల ఊపి ఆద్య వెళుతుంటే, ఇంకోసారి ఇలా అడ్డమైన బట్టలు వేసుకున్నావనుకో అన్నీ కాల్ చేస్తా, రేపటి నుంచి ఫుల్గా ఉండాలి డ్రెస్, అర్థమైందా, ఇక వెళ్ళు అని సీరియస్గా అన్నాడు శివ. అంతలోపలే టోన్ మార్చి సీరియస్గా మాట్లాడుతున్న శివని చూసి
తిట్టుకుంటూ వెళ్ళింది ఆద్య. ఆద్యని చూసి నవ్వుతూ మార్నింగ్ స్టార్ట్ అవుతామని కిరణ్కి మెసేజ్ చేసి నోటిఫికేషన్ చూడకుండా లోపలికి వెళ్ళాడు శివ. కిరణ్ ఫస్ట్ గ్రూప్లో నుంచి వచ్చిన పిక్ చూసి కూతుర్ని బామర్దిని ఆనందంగా చూసుకుంటూ, నా కూతుర్ని తీసుకురారా అంటే వాడి కూతుర్ని కూడా గిఫ్ట్గా తెచ్చేలా ఉన్నాడు ఇడియట్ అనుకుంటూ ఒకసారి మధుని చూసి పైకి వెళ్ళిపోయాడు. కిరణ్ చూపుల్లో ఆనందం. వెంటనే కనిపెట్టిన మధు, ఏదో చేస్తున్నారు వీళ్ళు కన్ఫామ్, బట్ ఈయనని ఇక్కడి నుంచి త్వరగా పంపించేయాలి. దేవుడా, మరోసారి నా గుండెని రాయి చేసుకునే శక్తిని ఇవ్వు అనుకొని కిరణ్ వెనకే వెళ్ళింది మధు. శివ నుంచి వచ్చిన మెసేజ్ చూసి నవ్వుతూ శివకి కాల్ చేశాడు కిరణ్. బెడ్పై ఆద్య ఆలోచనలతో దొల్లుతున్న శివ ఫోన్ రింగ్ అవడంతో లిఫ్ట్ చేసి చెప్పు బావా అన్నాడు హ్యాపీగా. శివ గొంతులో సంతోషం ఎందుకో తెలిసిన కిరణ్, తిన్నావా శివ అన్నాడు ప్రేమగా. హా బావా, మీరు అన్నాడు శివ. హా అయ్యింది నాన్న, అది సరే కానీ ఏంటి అంత సంతోషం అన్నాడు కిరణ్. ఇదేంటి బావ ఇలా అడుగుతున్నాడు అనుకొని, లేదు బావా నార్మల్గానే ఉన్నాను అన్నాడు శివ. అందుకేనా ఫోటోలు అంత అందంగా ఉన్నాయి అన్నాడు కిరణ్ నవ్వుతూ. ఏం ఫోటోలు బావా అంటూ అనుమానంగా అడిగాడు శివ. ఒక్కరోజులోనే నా కూతురిని నీ మాయలో పడేసావా అన్నాడు కిరణ్. కిరణ్ గొంతులో సంతోషం అర్థమై, ఊరుకో బావా, అది నీ కూతురు, నీ దగ్గర ఎన్ని నగరాలు ఉన్నాయో దాని దగ్గర అన్నీ ఉన్నాయన్నాడు శివ. రే అని కిరణ్ నవ్వుతుంటే కిరణ్ మొహంలో ఈ నవ్వు మాయమై 16 సంవత్సరాలు అవుతుంటే వెయిట్ బావా అంటూ వీడియో కాల్ చేశాడు శివ. నవ్వుతున్న కిరణ్ని చూసి తన మనసులో పెద్ద భారం దిగింది. మధు రావడం చూసి వీడియో కాల్ ఆఫ్ చేసి, ముందు గ్రూప్లో మెసేజ్ చూడు, మార్నింగ్ కాల్ చేస్తా అని కట్ చేశాడు కిరణ్. ఏమైంది బావకి అంత ఫాస్ట్గా కట్ చేశాడు అని అంతలో ఏ పిక్ అనుకుంటూ ఓపెన్ చేసిన శివకి ఫోటో చూసి నవ్వు చేరింది మొహంలో. అది నీల్ తీసుంటాడు అని అర్థమై అందులో గట్టిగా హత్తుకొని ఉన్న ఆద్యని చూడగానే, ఏదో దాస్తున్నారే మీరు, ఎందుకంత బాధ, ఒకసారి మాకు చెప్పండి, కష్టం దరిచేరనివ్వము, ఇప్పటికీ పడ్డ బాధలు చాలు, నీకై నువ్వు చెబితే సరే, లేదా ఎలా చెప్పివ్వాలో మాకు తెలుసు అని సైడ్ స్మైల్ ఇచ్చి హాల్లో ఉన్న నీల్ దగ్గరకు వెళ్ళి సీరియస్గా చూశాడు శివ. ఏమైంది సార్ అంటూ నవ్వాడు నీల్. ఫోన్ తన ముందు పెట్టి ఏంటిది అంటూ చేతులు కట్టుకొని సీరియస్గా చూశాడు శివ. అది చూసిన నీల్ భయంగా శివని చూసి, నాకేం తెలియదు సార్ అంటే, మరి ఈ పిక్ ఎలా వచ్చింది అంటూ కోపంగా నీల్ మీదకు వెళ్ళాడు శివ. నాకేం తెలియదు సార్, మీ ఫ్రెండ్ సంతోష్ సార్ తీయమన్నారు, అందుకే తీసి ఆయనకు పంపించాను అంటూ గట్టిగా కళ్ళు మూసుకొని లెసన్లా చెప్పాడు. నీకు గోరోజనం బాగా ఎక్కువరా, ఇప్పుడు టైం లేదు కానీ ఈసారి మాత్రం నిన్ను ఎలా ఉంచాలో అలా తయారు చేస్తా అంటూ తన ఫోన్ తీసుకొని సంతోష్కి కాల్ చేస్తూ రూమ్లోకి వెళ్ళాడు శివ. గుండెల మీద చేయి వేసుకొని, ఈయనతో 1-2 రోజులకే నా పని ఇలా అయితే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎలా వేగుతున్నారో, ఈసారి అంటే ఈసారి ఇక జీవితంలో ఈయనకి కనిపిస్తే కదా అనుకుంటూ తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాడు నీల్. మధు వచ్చేటప్పటికే మాటలు వినపడడంతో అది శివ అని అర్థం చేసుకొని ఫాస్ట్గా వచ్చినా అప్పటికే కిరణ్ కట్ చేయడం చూసి, మీరు ఇంతకుముందు మాట్లాడింది శివతోనే కదా అంటూ చిన్నగా అడిగింది మధు. అందుకు సూటిగా కిరణ్ చూసే చూపులలో తనకు సమాధానం దొరికితే మౌనంగా తలదించేసింది మధు. ఇదే ఫ్రెండ్స్ ఈరోజుటి స్టోరీ. మీకు స్టోరీ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.